అవును. దామిని పెళ్లికి 2 రోజుల ముందే వెళ్తానని బయలుదేరిందట. నర్మద గారు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ మగరాయుడులో కాస్త మార్పొచ్చిందన్నమాట. నాకు తెలుసు తనలో మార్పు వస్తుందని. తను స్వతహాగా చాలా మంచిదక్క. అవును, తన మనసు మంచిదే కాని మాట కాస్త గరకు. అదిగో మాటల్లోనే దామినొచ్చింది. రా దామిని. ఆశీర్వదించండి ఆంటీ. అయ్యో పర్లేదమ్మా. థ్యాంక్ యూ దామిని, నువ్వు వస్తావని అనుకోలేదు. అక్క పెళ్లికి రాకుండా ఉంటానా? దామిని, పెళ్లికి నువ్వు రావడంతో మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు కూడా అక్క పెళ్లికి రావడమే కాదు, మిమ్మల్ని అందరినీ కలవడం కూడా హ్యాపీగా ఉంది. అమ్మని కూడా తీసుకురావాల్సింది. బాబాని చూసుకోవాలి కదక్క, పెళ్లి టైంకొస్తుంది. నేను నీతో సరదాగా గడుపుదామని ముందుగా వచ్చాను. మంచి పని చేశావు. అశ్విని గారు బావున్నారా? మా కేర్ టేకర్ రెడీ. బయటికి వెళ్లారు దామిని, కాసేపట్లో వచ్చేస్తారు. దామిని, నువ్వెందుకొచ్చావు? నా రోజుని అవమానించడానికి వచ్చావా? లేదంటీ, నేను అక్క పెళ్లికొచ్చాను. నేను నమ్మను. నువ్వు పగకి తప్ప ప్రేమకు విలువివ్వవు. వెంటనే ఇక్కడి నుంచి బయటికి నడు. ఎందుకు నడవాలి? ఇక్కడ జరిగేది మా అక్క పెళ్లి. నీ మాట ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నువ్వు పెళ్లిలో ఏదో గొడవ చేయాలని వచ్చావని నాకు తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రోజీ గారు అక్క నమ్మితే చాలు. రోజీ, నమ్మొద్దు రోజీ. దామిని ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది. దీన్ని వెంటనే బయటికి గెంటేద్దాం. లక్ష్మి ఆగు. తను చెయ్యొదులు. అది కాదు రోజీ. తనని పెళ్లికి రమ్మంది నేను. నేను రమ్మంటేనే తనిక్కడికి వచ్చింది. అంతేకాదు, ఈ పెళ్ళయ్యేంత వరకు తనిక్కడే ఉంటుంది కూడా. ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి మొత్తం దామిని చేతుల మీదుగానే జరుగుతుంది. రోజీ, నీ మంచి మనసుకు అందరూ మంచిగానే కనిపిస్తారు. కానీ తన మనసులో ఎంత కుళ్ళు పెట్టుకుందో, మంచిగా నటిస్తూ నిన్నెంత మోసం చేస్తుందో నీకు తెలియడం లేదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు నేను.
తన బాధ్యత నాది లక్ష్మి. సరే, నీ ఇష్టం. ఇక్కడ ఏం జరిగినా ఆ తర్వాత నీది తనదే బాధ్యత. దామిని, నువ్వేం అనుకోకు. లక్ష్మి ఎప్పుడు నాకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటుంది. పర్వాలేదు రోజీ గారు, నేను అర్థం చేసుకోగలను. రా దామిని. దామిని, నీకు స్పెషల్ రూమ్ ఏర్పాటు చేస్తాను. నోను, తనకి వేరే రూమ్ వద్దశ్విని. పెళ్ళేంతవరకు మహాలక్ష్మి రూంలోనే ఉంటుంది. అవును, రా దామిని, నా గదిలోకి వెళ్దాం. తీసుకెళ్ళు. రాశాల్ని సంధ్య, నేను దామిని దగ్గర మంచిదానిలా నటించి మార్కులు కొట్టేశాను. తను నేనెలా చెప్తే అలా వింటుంది. ఈసారి ప్లాన్లో దామినికి మేజర్ రోల్ ఇద్దాం. దామినికి రోజీపై కోపం ఉన్నమాట నిజమే, కాని మనతో కలిసి పనిచేస్తుందని నమ్మలేం. చేస్తుంది సంధ్య. తనని ఏదో చిన్న ప్లాన్లా నమ్మించి మనతో కలుపుకుందాం. ఆ తర్వాత తన ద్వారానే మహాలక్ష్మి పెళ్లి ఆగిపోయేలా చేద్దాం. మహాలక్ష్మి పెళ్లి ఆగిపోతే రోజీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. దామినిని జైలుకు పంపిస్తుంది. దానివల్ల మనకేంటి లాభం? కూతురు పెళ్లి ఆగిపోయిన షాక్లో రోజీ ఇదంతా వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఆస్తంతా నీది, రోజీని గెలిచానన్న తృప్తి నాది. అవును, దామిని వల్ల పెళ్లి ఆగిపోయేలా ఏమైనా ప్లాన్ చేసావా? ఉహుం. ఈసారి ఇద్దరం కలిసి ఒకే ప్లాన్ వెయ్యొద్దు. ఇద్దరం చెరొక ప్లాన్ ఆలోచిద్దాం. ఎవరి ప్లాన్ బావుంటే అది అమలు చేద్దాం. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తాను. నాకొక ఐడియా వచ్చింది, కానీ లక్ష్మికి చెప్పకూడదు. చెప్తే మొత్తం పాడు చేసేస్తుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ దీనికి చెప్పకూడదు. దీనికి చెప్పి చేసిన ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. నాకే ఐడియా రావడం లేదు. నీకేమైనా ఐడియా వస్తే చెప్పు. సంధ్య, ప్రస్తుతం అయితే నా దగ్గర ఏ ప్లాను లేదు. ఏదైనా ఐడియా వస్తే చెప్తాను. వస్తాను. దామిని, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, లేకపోతే ఈ గొడవల్లో పడి వదిలేసావా? లేదక్కా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. దామిని, అది మీ నాన్నగారి గోల్, ఆయన జీవిత లక్ష్యం. దాన్ని మాత్రం వదలొద్దు. వదలను. జీవితంలో ఒకసారి పట్టుకున్న దేన్ని వదిలే అలవాటు నాకు లేదు రోజీ గారు. పట్టు విడుపులు ఉండాలి దామిని. పట్టుదలతో సాధించేవేవీ వదులుకోకూడదు. పనికిరానివి ఏవి బుర్రలో పెట్టుకోకూడదు. ఈ రోజీ మాటలు వింటుంటే తనకంతా తెలిసేమో అనిపిస్తుంది. అంతలోనే ఏమీ తెలియనట్టు అనిపిస్తుంది. తన మాటలతో మ్యాజిక్ చేస్తుంది. ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. దామిని, నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయినా నా చెల్లెలే గుర్తొస్తుంది. నాకు కూడా నిన్ను చూస్తే సొంత అక్కలాగా అనిపిస్తున్నావక్క.
మీరిద్దరూ ఒకే పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళు ఇద్దరూ ఒకే చోటికి చేరారు. నిజం తెలిసాక కూడా మీరెప్పుడూ సంతోషంగా ఇలాగే ఉండాలి. మహాలక్ష్మిని కొట్టి గోను సంచిలో పెట్టి లక్ష్మికి అప్పగిస్తాను. అప్పుడు మహాలక్ష్మిని చంపేస్తుంది. ఎస్! ఆ రూమే అయి ఉంటుంది. అమ్మో, ఎవరో వస్తున్నారు. అమ్మో, కనపడకూడదు. హెల్మెట్ పెట్టేసుకోవాలి. అయ్యో, అనవసరంగా సౌండ్ వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, హెల్మెట్ లేకపోతే చచ్చుండేదాన్ని. అమ్మా, ఎక్కడుంది? సర్లే, ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం మనకు లేదు. ముందు మహాలక్ష్మిని మూట కట్టేయాలి.
ఒకటే దెబ్బ, మాట్లాడకుండా స్పృహ తప్పిపోవాలి. హా. రేయ్, కారులో ఉన్న మూటను బయటకు తీయండి. అలాగే మేడం. పదండి, త్వరగా తీసుకురండి. రే, దాన్ని అక్కడ పడేయండి. నొక్కలో తోడేళ్ళు పీక్కు తింటాయి. అలాగే మేడం. ఇప్పుడు ఆ రోజు ఇంట్లో పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. పదండి. ఏమండి, ఈ కాంప్లెక్స్ చాలా అందంగా ఉంది కదండి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ డార్లింగ్, అందుకే అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. డాడ్, ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. దీనికి ఆలోచించడం ఎందుకు డాడ్? కొడుకు పుడితే నీ పేరు మామయ్య గారి పేరు కలిపి అజిత్ సుదర్శన్ పెడదాం. కూతురు పుడితే అమ్మ పేరు అత్తయ్య గారి పేరు కలిపి నర్మదలత అని పెడదాం. హాలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే. మేమేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు ఆకండి. ఎరా, మీ పిల్లలకు పెట్టే పేర్లలో మీ మావయ్య గారి పేరు అత్తయ్య గారి పేరు ముందు పెట్టి మా పేర్లు తర్వాత పెడతావా? అప్పుడే మేము అంత అలసైపోయావా? అంటే ఇంతసేపు మీరు మాట్లాడింది మాకు పుట్టబోయే పిల్లల గురించి కాదా? కాదు, ఇదిగో ఈ షాపింగ్ కాంప్లెక్స్ గురించి. తర్వాత షాక్ అవుతూ గానీ ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మామ్ ప్లీజ్ మామ్, ఏదో పొరపాటుగా బాగేశాను, వదిలేవా? మేము సరదాగానే అన్నానులేరా, నీ సంగతి మాకు తెలీదా? అవును, ఇంతకీ కాంప్లెక్స్ కి ఎవరు పేరు పెడుతున్నారు? ఇంకేం పేరు, దామిని కాంప్లెక్స్. దామిని పేరా? అవును, తనే ఈ ఇంటి కోడలు కాబట్టి తన పేరు పెట్టడమే న్యాయం. మీరు అసలు నాకు అర్థం కావట్లేదు. కాసేపేమో దామిని బెస్ట్ అంటారు, మరి కాసేపు తను అసలు మన ఇంటి కోడలుగా పనికిరాదు అంటారు. సింధూర్, దామిని అంటే మాకెప్పుడూ ఇష్టమే. ఎందుకంటే తను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి. అరే, నీకిష్టమైనది ఏదైనా మాకు ఇష్టమే.
మరి ఆ రోజు దామిని పోలీస్ కేసు పెడతానంటంతో కుటుంబ పరువు పోతుందని భయపడ్డాన్రా. అందుకే నిన్ను తన నుండి దూరం చేయాలనుకున్నా. తర్వాత రోజీ గారు మాటిచ్చాక దామినియే మా కోడలని ఫిక్స్ అయ్యాం. ఐ లవ్ యూ మామ్. మీలాంటి పేరెంట్స్ నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం. ఆంటీ, పెళ్లికొచ్చిన వాళ్ళకి వెండి గిన్నెలు ఇద్దాం అనుకున్నాం కదా, వాటితో పాటు ఇంకేమైనా ఇవ్వాలా? నేను రోజీ కూర్చుని ఆలోచించి చెప్తాం. అసలు ఈ పెళ్లి జరిగితే కదా. ఇదేంటి నా మైండ్ వాష్ చదివినట్టు నవ్వుతుంది? మహాలక్ష్మి కనిపించట్లేదురా? ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. ఇంట్లో ఎక్కడా లేదురా. లక్ష్మి, మహాలక్ష్మిని చూసావా? చూడలేదు రోజీ, కిచెన్లో ఉందేమో. నిజంగా నీకు తెలీదా? దామిని రాత్రి నీతోనే పడుకుంది కదా, పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు రోజీ గారు. నేను లేచేసరికి తను లేదు.